విధిస్తామని చెప్పి ఏం చేశాడు? మద్యాన్ని అమ్మడం ప్రారంభించాడు. 41,000 కోట్లు. ఎవరు చనిపోయారు? ఫస్ట్ ఇక్కడ ప్రభుత్వం రాగానే ఎవరు చనిపోయారు? భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. 39 మంది, దాదాపు 40 పైచీలుగా అఫీషియల్గా చనిపోయారు. దేనికి? ఇసుక అనే ముడి పదార్థాన్ని కూర్చోబెట్టి తప్పు జరిగిపోతుంది, బెటర్ ఇసుక పాలసీ అని చెప్పి గత ప్రభుత్వం కంటే కూర్చొని దాన్ని ఒక కంపెనీకి పెట్టేశారు. ఒక కంపెనీ జేపీ వెంచర్స్ అని పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వైఎస్ జగన్ గారు వాళ్ళ కంపెనీకి వెళ్ళిపోయినప్పుడు 40,000 కోట్ల రూపాయలు. ఆ డబ్బు ఎవరిది? మనది, మీది, మనది, మీ భవిష్యత్తుది. ఇసుక సహజ వనరులు అందరివి, ఏ ఒక్కరి సొత్తు కాదు. దాన్ని కొద్దిమంది డబ్బులు చేసుకోవడం కోసం అమ్మటానికి అడ్డగోలు అందరికీ అందుబాటులో ఉండాలి. అందుకని మనం ఉచిత ఇసుక పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మనకి అల్పాదాయ వర్గాలందరికీ ఉచిత ఇసుక పథకాన్ని తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా యువతకి మీరు కనుక ప్రజాస్వామ్యాన్ని మీరందరూ మీరు కామర్స్ చదువుకొని, సివిక్స్ చదువుకొని ఉంటారు, హిస్టరీ చదువుకొని ఉంటారు. మీరందరూ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ తెలుసు కదా, నీకు తెలుసమ్మా? నీకు ప్రాథమిక హక్కులు తెలుసు కదా, నీకు అవగాహన ఉంది కదా. ప్రాథమిక హక్కులు చదువుకుని 10th లోనూ ఇంటర్లో చదువుకుంటాం కదా. ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి. ఇది నా హక్కు అని మాట్లాడతాం, ప్రాథమిక బాధ్యతలు కూడా ఉంటాయి. నేను ప్రాథమిక బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రాథమిక హక్కుల కోసం పోరాటం చేస్తున్నాను. మీకు అండగా నిలబడతాం. నేను కోరుకుంటున్న ఒక్కటే, 2047లో నీకెంత ఉంటాయేమో? ఒక 18 ఏళ్ళ 20 ఏళ్ళ 20 2019కి నీ వయసు ఎంత? 15 ఏళ్ళు, అంతే కదా? 15 ఏళ్ళ నుంచి నువ్వు ఎంత వచ్చావు? 20 ఏళ్ళకి వచ్చేసావు. నువ్వు 47కు నువ్వు ఆలోచించు, నీ వయసు ఎంత అవుతుంది? అంటే ఆల్మోస్ట్ ఒక 30 ఎంత? నువ్వు 40లోకి వచ్చేస్తావు. ఊహించుకో, 5 సంవత్సరాల కాలం గిరం తిరిగిపోద్ది. నా భయం ఏంటంటే, మీరు చాలా బాధ్యతగా కాలం మీ భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేసుకోకపోతే, నా ఓటు పెద్ద విలువే ఉంది, నా ఓటు ఎవరికైనా వేసేస్తాను, అలా వేయకండి. నా మాటలు కూడా గుడ్డిగా నమ్మద్దు, మీరు ఆలోచించండి నా మాటలు. దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమి సంపాదించుకున్నాడని రోడ్డు మీద నిలబడి అడ్డమైన సన్నాసుల చేత మాట అనిపించుకుంటున్నాను నేను మీకోసం. ఎందుకంటే మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. మనం భయపడిపోతే ఎట్లా? మనం సమాజంలో రౌడీలకు భయపడిపోతే ఎట్లా? సగటు మధ్యతరగతి మనిషి భయపడిపోతే ఎట్లా? ధైర్యం ఉండాలి, మనకి ధైర్యం ఉండాలి. కులాల ఐక్యత ఎందుకు కోరుకున్నా? జనసేన 7 సిద్ధాంతాలు, కులాల ఐక్యత చాలా కీలకం. నేను ఇందాక టీవీ ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నాను. వ్యాపారం చేసేటప్పుడు అన్ని కులాలు నాకు కావాలి, సినిమా యాక్ట్ చేస్తా,